కాకినాడలో జనసేనాని బహిరంగ సభకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. స్పెషల్ స్టేటస్ పై పవర్ టాక్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక హోదా తమ హక్కంటూ నినదిస్తున్నారు. జనసేన బహిరంగ సభ వద్ద నుంచి మరిన్ని వివరాలు మా సీనియర్ ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్తో పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో పూరించిన సమరశంఖంతో రాష్ట్రంలో రాజకీయంగా చాలా వేడెక్కిందనే చెప్పొచ్చు. ఆ తరువాత అదే డిమాండ్తో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరుతో ఇవాళ పవన్ కళ్యాణ్ సభ ఇవాళ సాయంత్రం కాకినాడలో జరగనుంది. దీనికి సంబంధించి కాకినాడలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే అందరూ కూడా ముక్త కంఠంతో నినదించేది ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న నినాదంతో అయితే మాత్రం జనసేన కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతారు? పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 10 days బ్యాక్ తిరుపతి మీటింగ్ లో చెప్పారు కదండి, ప్రత్యేక హోదా మీదే పోరాడతామని చెప్పిన ఈ 10 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి 4-5 స్టేట్మెంట్లు వరుసగా వచ్చాయి. అంటే కదలిక అనేది 2.5 సంవత్సరాల బట్టి లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రత్యేక హోదా మీద పోరాడతామో అని అల్టిమేటం జారీ చేశారో దాని తర్వాత ఈ 10 రోజుల్లోనే కేంద్రం ఇంత ఇదిగా స్పందించింది. మొన్న అర్ధరాత్రికి చూసాము, అరుణ్ జైట్లీ గారి తేల్చి చెప్పేశారు, స్పష్టం చేశారు, మీకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, ఓన్లీ ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని. ఇది ఎలా ఉందంటే తాళి కట్టను గాని భార్యలాగా చూసుకుంటాను అని చెప్తున్నారు. ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి అంతే డిఫరెన్స్ ఉంది. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. హోదా వలన మాత్రమే పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ కి తరలి వస్తాయి, 100 కొద్ది పరిశ్రమలు తరలి వస్తాయి, 1000 కొద్ది ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఈ రోజు పొట్టకూటి కోసం గల్ఫ్ నిలవలసిన బాధితుల సంఖ్య తగ్గుతుంది. సో మా డిమాండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రత్యేక ప్యాకేజీలు మాకొద్దు, ప్రత్యేక హోదా మాత్రమే కావాలి. అయితే దీనికి సంబంధించి ఈ సభ ద్వారా ఏమన్నా ప్రత్యేక ప్యాకేజీకి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ అని చెప్తారు, లేకపోతే హోదా డిమాండ్? అది ఇంకా క్లారిటీ అయితే లేదు సార్. అండ్ డైరెక్ట్ గా స్టేజ్ మీద మాట్లాడింది అందరికీ తెలిసిన ఇష్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్యాకేజెస్ రూపంలో అంటే మద్దతు తెలుపుతుంది ఒక తెలుగు